ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 74వ పద్యం. ప్రారంభాది వివేకమెవ్వడసొంగున్ ప్రారంభ సంపత్తికాధారం వేయది ఏమి హేతువు యదర్థంబే స్వరూపంబు సంసారానుక్రమమూర్ణన విపగిదిన్ సాగింతు వెల్లప్పుడు భారం వెన్నడు లేదు నీ మనువు దుష్ప్రభావం భువాణీశ్వరా. ప్రారంభించుట ఆదిన్ మొదలకు వివేకమున్ జ్ఞానమును ఎవడు కొసగున్ ఇచ్చును. ప్రారంభించుటకు వలసిన సంపత్తిన్ ఐశ్వర్యమున కిన్ కు ఆధారంబున్ ఆధారమైనది ఎయ్యదిన్ ఏది ఏది హేతువు కారణము యత్ ఏది అర్థంబున్ అర్థము ఏది స్వరూపంబున్ స్వరూపము సంసారము యొక్క అంటే ఇక్కడ ప్రపంచం కూడా అనుక్రమము సృష్టి క్రమము అనగా ప్రవాహమును ఊర్ణనాభి సాలెపురుగు పగిదిన్ వలె సాగింతువు నడిపెదవు ఎల్లప్పుడూ గర్వవేళలందు భారంబున్ బరువు భారమునంటే బరువు ఎన్నడున్ ఎప్పుడును లేదు నీ మనుపు మనుగడ దుష్ప్రాభంపు పొందుటకు కష్టమైనది. దుష్ప్రాభం అంటే పొందుటకు కష్టమైనది. వాణి సరస్వతీదేవికి ఈశ్వరా పతి బ్రహ్మదేవా. భావము. ఈ జగత్తును సృష్టించడం ప్రారంభించే విజ్ఞానం నీకెవడు ప్రసాదిస్తున్నాడు? ఈ జగత్తును సృష్టించటం ప్రారంభించే విజ్ఞానం నీకెవడు ప్రసాదిస్తున్నాడు? ఆ ప్రారంభ సంపద ఆధారం ఏమిటి? ఈ సృష్టి నిర్మాణానికి హేతు ఏమిటి? దీనికి ప్రయోజనం ఏమిటి? దీని స్వరూపం ఏమిటి? సాలెపురుగులా ఎడ తెగకుండా సృష్టి కార్యం సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది. నీ జీవన పద్ధతి అందరికీ లభ్యపడేది కాదయ్యా సరస్వతీపతి. తర్వాత 75 పద్యం. నాకు చూడగా నీవు రాజవనుచున్నాడను యథార్థ స్థితిని నీ కంటి గనుడొక్క రాజు గలడో. నీవంతకున్ రాజవో నీకే లాభము రాదలంచి జగముల్ నిర్మించెదు. ఈ చేతనానికంబెందు జనించునుండు అడగున్ నికంబు భాషింపుమా. నాకు చూడగన్ చూస్తే నీవే రాజవు ప్రభువవు అనుకొనుచు ఉన్నాను. యథార్థ నిజమునకు స్థితిన్ ఉన్న స్థితిలో నీకు కంటే గనుడున్ గొప్పవాడు ఇంకొక రాజు ప్రభువు కలడో ఉన్నాడా? నీవే అంతా సమస్తమును కు రాజవో ప్రభువా. నీకు ఏ లాభమున్ ప్రయోజనము రాదలచి కావాలని జగముల్ లోకములు సృష్టించెదవు. ఈ చేతన కలవి అనగా జీవులు అనేకంబున్ సమూహమును ఎందు నుండి జనించున్ పుట్టును ఉండును స్థితిలో ఉండు అనగా నడుచును అడగున్ లయము అగును నిక్కంబున్ నిజమును భాషింపుమా చెప్పుము. భావము. నా మట్టుకు నేను నీవే ప్రభువు అని అనుకుంటున్నాను. వాస్తవానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా? నీవే అందరికీ ప్రభువుడువా? అయితే ఏ ప్రయోజనం కాంక్షించి నీవి లోకాలు సృష్టిస్తున్నావు? ఈ జీవ సముదాయం ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నది? ఎక్కడ ఉంటున్నది? ఎక్కడ లయమవుతున్నది?
సత్యం తెలియజెప్పవయ్యా బ్రహ్మయ్యా. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.